ఆ యజ్ఞాలలో ఒక యజ్ఞాలను గురించినటువంటి బాగా తెలిసిన వ్యక్తిని తీసుకువచ్చి ఆ వ్యక్తిని ఉంచి, అయ్యా ఈ యజ్ఞాన్ని చూస్తూ ఉండవలసింది, ఇందులో ఎవరైనా తప్పులు చేస్తే చెప్పవలసింది, ఎవరైనా ఒక రకంగా చేయవలసింది మరొక రకంగా చేస్తే చెప్పవలసింది అని ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి పెడతారు. ఆ పెద్ద మనిషి యజ్ఞాల గురించి, ఆ యజ్ఞంలో చేయవలసినటువంటి విధానాల గురించి, అన్నిటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు. ఆ పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్న మనిషిని అక్కడ కూర్చోపెడతారు. ఆయన ఈ యజ్ఞంలో భాగస్వామి కాడు, యజ్ఞం చేసేవాడు కాదు, యజ్ఞాన్ని చేయించేటువంటి ఋత్విక్కులలోకి కూడా చేరడు, కేవలం ఉపద్రష్ట. ఆ దగ్గరగా ఉండి, ఆ యజ్ఞానికి దగ్గరగా ఉండి యజ్ఞాలలో ఉండేటువంటి గుణదోషాలను చూస్తూ ఉంటాడు. అలాగే ఈ పరమాత్మ కూడా ఈ శరీరంలో జరుగుతున్నటువంటి విక్రియలను తను సంబంధం లేకపోయినా సరే, ఆ విక్రియలను చేసేటువంటి ఇంద్రియాలలో కానీ మనస్సులో కానీ చేరకపోయినా సరే, ఆ విక్రియలన్నిటికీ బాధ్యత వహిస్తున్నాను అనుకునేటువంటి జీవుడు కంటే కూడా కొంచెం విలక్షణంగా ఉన్నప్పటికీ ఆ శరీరంలో ఉండి, ఈ శరీరాలలో ఉండి, ఈ శరీరాలలో జరిగేటువంటి తంతులన్నిటినీ పరిశీలిస్తున్నాడు కాబట్టి ఈయనకు ఉపద్రష్ట అని పేరు వచ్చింది. సమీపంలో ఉండి, అతి దగ్గరగా ఉండి అన్నిటినీ చూస్తున్నాడు. కాకపోతే యజ్ఞంలో పెట్టుకునేటువంటి ఉపద్రష్ట అందులో ఉండేటువంటి గుణదోషాలను చెప్తాడు. ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగానే జరిగింది, ఇబ్బంది లేదు, పైకి వెళ్ళొచ్చు అని చెప్తాడు. కానీ ఈ ఉపద్రష్ట మాత్రం అది కూడా చేయడు. ఈ ఉపద్రష్ట శరీరంలో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని, ప్రతి విక్రియను, మనసులో ఉండేటువంటి భావాలను, సుఖాలను, దుఃఖాలను అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటాడు. తన యొక్క స్వభావం ప్రకారం, తన యొక్క చైతన్యాత్మ ప్రకాశంతో ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి సమీపస్థ సన్ ద్రష్ట. ఆయన చూస్తూ ఉంటాడు మాత్రమే, ఏమీ చేయడు. ఈ వ్యవహారాలలోకి తాను తలదూర్చడు, ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనం అసక్తం తేషు కర్మసు అని చెప్పినట్లుగా ఏ రకంగానూ ఇందులోకి తలదూర్చడు.